మా మీ పేరు వైష్ణవి. ఏం చదువుతున్నారు? నేను ఆదిత్య కాలేజ్ లో సెకండ్ ఇయర్ BBA చదువుతున్నాను. ఇప్పుడున్న సీఎం పైన మీ ఒపీనియన్ ఏంటి? జగన్ గారి కోసం చెప్పాలంటే నేను నా మొదటి ఓట్ని వేయబోతున్నాను. నేను ఖచ్చితంగా నా ఓట్ని జగన్ గారికి వేయబోతున్నాను. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది జగన్ గారు ఎంత మంచి చేస్తుంటే నేను నా అమూల్యమైన ఓట్ని ఆయనకి వేయాలనుకుంటున్నాను. జగన్ చాలా మంది లీడర్స్ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో చాలా సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఇది జగన్ గారి మొదటిసారి ఎన్నుకోవడం. జగన్ గారు కేవలం 5 సంవత్సరాల్లోనే చాలా మార్పును తీసుకొచ్చారు. ఒక్క 5 సంవత్సరాల్లోనే ఇంత మార్పును తీసుకొచ్చారంటే ఇంకొక 5 సంవత్సరాలు ఆయనకి ఇస్తే ఎంతో మార్పుని మనం చూడొచ్చు. కాబట్టి ఖచ్చితంగా జగన్ గారు ఇంకొకసారి సీఎం అవ్వాలని కోరుకుంటున్నాను. జగన్ గారు ఇంకోసారి సీఎం అవ్వాలని మీరు అంటున్నారు, కానీ జగన్ వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని మరో శ్రీలంక మార్చేశాడు. అసలు అభివృద్ధి లేదు, మొత్తం అంతా కూడా ప్రజలందరికీ డబ్బులు వేసి సోమరిపోతులు చేస్తున్నాడు అని చెప్తున్నారు కదా. మరి ఏ రాష్ట్రానికైనా ఏ మనిషికైనా ఉండాల్సిన బేసిక్ నెసెసిటీస్ ఫుడ్, హెల్త్, ఎడ్యుకేషన్ ఇవన్నీ కదా నేను ప్రొవైడ్ చేస్తున్నారు. ఆయన ఇచ్చిన ప్రతి పథకం తిరిగి మనం దేశానికి ఉపయోగపడేదే కదా. అలాంటప్పుడు మనం అది సోమరిపోతానే అవుతుంది అనడం కరెక్ట్ కాదు కదా. మరి మీరైతే జగన్ కు ఓటేస్తా అంటున్నారు, మరి జగన్ గెలుస్తాడు అంటారా? ఎందుకంటే జగన్ ఒక్కడే ఉన్నాడు, అటువైపు చంద్రబాబు నాయుడు అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కలిసి వస్తున్నారు కదా. సో గెలుస్తాడా? అంత సింపుల్ ఆ జగన్ గెలవడం? ఆయన చేసిన మంచికి జనాలే ఓట్లు వేస్తారండి. ఎవరు ఆపలేరంటారా? మరి జగన్ ఎవరు ఆపలేరు.